ఏర్పేడు ప్రమాద ఘటనలో కుట్ర కోణం దాగుందన్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఇసుక మాఫియా చేసిన హత్యలేనంటూ అనుమానం వ్యక్తం చేశారు. వాస్తవాలు వెలుగు చూసేందుకు మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. ఏర్పేడు ఘటనలో మృతి చెందిన బాధితుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. ఏర్పేడు ఘటనపై పలు అనుమానాలు. పోలీస్ స్టేషన్ గేట్లు ఎందుకు మూసేస్తారు? ఫిర్యాదులు చేసినా కేసులెందుకు లేవు? ఇసుక మాఫియాకు సర్కారు సపోర్టా? ఏర్పేడు ఘటన వెనుక పలు అనుమానాలున్నాయన్నారు వైఎస్ జగన్. ఫిర్యాదు చేయడానికి స్థానికులు వస్తే పోలీస్ స్టేషన్ గేట్లు ఎందుకు మూసివేశారని, ఇసుక మాఫియాకు పెద్దల సపోర్ట్ లేకపోతే ఫిర్యాదు తీసుకుని కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఏదైనా గవర్నమెంట్ కార్యాలయంలోకి ఏదైనా పోయేటప్పుడు ఎవడైనా గేట్లు మూస్తారా? మరి గేట్లు ఎందుకు మూసినారు? ఎందుకు లోపలికి తీసుకోలేదు? గేట్లు మూసి ఉన్నారు కాబట్టి లోపలికి రానిలేదు కాబట్టి లారీ ఎవడొచ్చి వీళ్ళని గుద్దేదానికి అవకాశం ఇచ్చినారు. అసలు లారీ ఏంది, రావడం ఏంది, గుద్దడం ఏంది, ఆ ధనుంజయ నాయుడు మీద కేసులు పెట్టకపోవడం ఏంది? ఇదంతా కాన్స్పిరసీగా, ప్రైమా ఫేసీగా ఒక కాన్స్పిరసీ యాంగిల్ ఉన్నట్టుగా రీజనబుల్ డౌట్ వచ్చే విధంగా ఉన్నాయా లేవా? రీజనబుల్ డౌట్ వచ్చే విధంగా ఉన్నాయా లేదా? ఈ రీజనబుల్ డౌట్ అవునా కాదా, నిజమా కాదా అన్న తెలియాలి అని అంటే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ కూడా ఎవరు వేయాలి? అధికారులంతా ఇట్లా కుమ్మక్కైపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరితో చేయించాలి? సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలి. వీళ్ళకి సంబంధం లేని అధికారులతో ఎంక్వైరీ చేయించాలి. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పరామర్శించారు. రేణుగుంట నుంచి మునగలపాలెం చేరుకుని అక్కడ 13 మంది బాధితుల కుటుంబాలను పేరు పేరునా పలకరించారు. అనంతరం అక్కడి నుంచి ముసలిపేడు, రావిళ్లవారిపల్లె, అరుంధతివాడ ప్రాంతాలకు వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. మార్గం మధ్యలో స్వర్ణముఖి నదిని పరిశీలించారు. అనంతరం ఏర్పేడు ఘటనపై బాధితుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇసుక మాఫియానే తమ వారిని చంపిందని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. మృతుల కుటుంబాల గోడు విని చలించిపోయిన వైఎస్ జగన్ వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోయాయన్నారు. స్వర్ణముఖి నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, పాలక పెద్దల పాత్ర లేకపోతే ఇది సాధ్యం కాదన్నారు. అధికారులతో టీడీపీ నేతలు కుమ్మక్కవటం వల్లే ఇసుక మాఫియా నేతలపై కేసులు లేవన్నారు. ఇసుక అక్రమదందాలో టీడీపీ నాయకులు 200 కోట్లు సంపాదించారన్నారు. స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా తవ్వేయటంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయన్నారు వైఎస్ జగన్. జేసీబీలతో పనిచేయిస్తూ ఉన్నారు, 30 అడుగులు 40 అడుగులు గుంతలు తీస్తూ ఉన్నారు, రాత్రిపూట పనిచేయిస్తూ ఉన్నారు, 100 కొద్ది ట్రాక్టర్లు లారీలతో రవాణాలు చేస్తూ ఉన్నారు, 100 కోట్ల రూపాయల స్కాములు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలోనే దాదాపుగా 100 చోట్ల ఇది కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ ఒక్క నియోజకవర్గంలో దాదాపు 8 చోట్ల జరుగుతూ ఉంది. పక్కన బెంగళూరుకు, చెన్నైకి విచ్చలవిడిగా పోతూ ఉన్నాయి లారీలు. ఇంత దారుణంగా ఆర్గనైజ్డ్గా మాఫియా జరుగుతూ ఉంది. ఒకవైపు నుంచి బెంగళూరు కొడుతున్నారు, ఒకవైపు నుంచి చెన్నై కొడుతున్నారు. ఏమిది? ఇది నిజంగా మన కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది, జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధికారుల దాకా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఒకటి కావాల్సిన అవసరం. టీడీపీ నేతలు కాకుండా ఇంకెవరు ఇసుక తవ్వకాలు చేసినా వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారన్నారు స్థానిక రైతు సంఘం నేత మోహన్ నాయుడు. తెలుగుదేశం పార్టీ వాడు లారీ తప్ప, ట్రాక్టర్ తప్ప మిగతా వాడు ఎవడైనా ఎత్తుకుంటే పోలీస్ స్టేషన్లో లారీ ఉంటుంది. చంద్రబాబు పాలన దోపిడీమయంగా మారిందన్నారు. మంత్రులు, స్థానిక నేతలు, అటు పెద్దలందరూ కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో లంచాలు, దోపిడీ, అవినీతి సాధారణమైందన్నారు వైఎస్ జగన్. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఏమయ్యా ఇసుక ఫ్రీ అంటారు, ఇసుక నుంచి మట్టి నుంచి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని
మంత్రులకింత, ఎమ్మెల్యేలకింత, ముఖ్యమంత్రులకింత, ముఖ్యమంత్రి కొడుకులకింత అని చెప్పి భాగాలు పెట్టుకొని అధికారులతో కుమ్మక్కై సంపాదించుకుంటా ఉన్న పరిస్థితి, నేర్పించిన పరిస్థితి ఎక్కడైనా ఉంది అంటే అది ఈ మూడేళ్ళ తెలుగుదేశం పార్టీ హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. చివరకు ఎన్సీఏఈఆర్ ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 కరప్ట్ రాష్ట్రంగా ధృవీకరించింది. ఇసుక మాఫియా ఆగడాలపై జరుపుతున్న పోరులో అందరూ కలిసి రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. సాక్షి న్యూస్, తిరుపతి. ఇలా ఉంటే ఏర్పేడు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అదంతా బాధితుల తలరాతన్నారు. ఒక్కోసారి దురదృష్టం వల్ల అలా జరుగుతుందని చెప్పారు. దుర్ఘటనకు కారణమైన టీడీపీ నాయకులను సస్పెండ్ చేశామన్నారు. బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన. చిత్తూరు జిల్లా ఏర్పేటలో లారీ ఢీకొని 15 మంది దుర్మరణం చెందడాన్ని సీఎం చంద్రబాబు బాధితుల తలరాతగా అభివర్ణించారు. నీతి ఆయోగ్ 3వ గవర్నింగ్ కౌన్సిల్ భేటీకి హాజరైన సీఎం ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఏర్పేటలో జరిగిన సంఘటన బాధాకరమని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఒక్కోసారి దురదృష్టం వెంటాడినప్పుడు ఎట్లా ఉంటుందో ఇదొక ఉదాహరణ అన్నారు. ఒకవైపు బాధ, మరోవైపు డెస్టినీ. ఒక్కోసారి డెస్టినీ ఇలా చేస్తుంది. ఒక కారణం కోసం వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తుల ఆందోళనకు కారకులైన 2 వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని వారిని సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఫిర్యాదులపై సరిగ్గా స్పందించని ఎంఆర్ఓను సస్పెండ్ చేస్తున్నామన్నారు. ఫిర్యాదు చేసినప్పుడు జాగ్రత్త తీసుకుని ఉంటే ఇది జరిగేది కాదు అని చంద్రబాబు చెప్పారు. 12 మంది ఆ ఊరోళ్ళు, 3 పక్క గ్రామం వాళ్ళు ఆధార్ అకౌంట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళు కూడా చనిపోయారు. మొత్తం 15 మంది చనిపోయారు. అంటే ఒకసారి ఇది ఎంత బాధాకరం అంటే, ఒక పక్క బాధ, ఒక పక్క డెస్టినీ కూడా. దానికి కారకులైనటువంటి 2 వ్యక్తులు, ధనంజయ నాయుడు, చిరంజీవి నాయుడు, 2 పక్కూరోళ్ళు, వాళ్ళు రెస్పాన్సిబుల్ అని. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ. వాళ్ళ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పాను. అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసి ఫర్మ్ యాక్షన్ తీసుకోమని చెప్పాను. అదే మాదిరిగా 2 days ఎంఆర్ఓ కంప్లైంట్స్ వస్తానే గట్టిగా యాక్షన్ తీసుకుంటే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఉంటే ఇది జరిగేది కాదు. వెంకట్రాజన్ ఒక ఎంఆర్ఓ, అతన్ని కూడా సస్పెండ్ చేస్తున్నాం. ప్రమాదంలో ఏర్పేట స్టేషన్ ఎస్ఐకి గాయాలయ్యాయి. అతడిపైన ఆరోపణలు ఉన్నాయి. ఈ దుర్ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తున్నామని సీఎం చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం వల్లే లారీ ప్రమాదం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా మనుషులను చంపే లైసెన్స్ ఉన్నట్టు వ్యవహరించారు. 10 ఏళ్లు 20 ఏళ్లు బొక్కలో తోస్తే దారికొస్తారు. తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నేసి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పార్టీ నేతల సాక్షిగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. వివరాలు వచ్చిన బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.